గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నిన్న మనం కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నాం కదా. సో ఇవాళ కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చాప్టర్స్ మనం మొత్తం చూసుకున్నాము. బోత్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12 రెండిట్లోనూ ఉన్న చాప్టర్స్, ప్రతి ఒక్క చాప్టర్స్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ రావచ్చు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా అని చెప్పేసి ఖచ్చితంగా ఇవే వస్తాయి అని ఏం చెప్పలేము, కానీ మనం ప్రెడిక్ట్ అయితే చేయొచ్చు. దేనివల్ల? బేస్డ్ ఆన్ 2020 అండ్ 2019 నీట్ ఎగ్జామినేషన్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ 11 చాప్టర్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్, అది బేసిక్ చాప్టర్. కొంత ఫిజిక్స్లో యాటమ్స్లో కూడా ఇది కవర్ అవుతుంది. సో అందులో నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. నియర్లీ 4 to 5 బిట్స్ పడిపోతాయి అందులో నుంచి. అండ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పాలి, ఎందుకంటే అందులో ఫార్ములాస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఫార్ములాస్ కనుక మనము సరిగ్గా చదువుకుని సరిగ్గా రివిజన్ చేస్తే మాత్రం డైరెక్ట్ బిట్స్ పడిపోతాయి. సో ఈజీగా 3 బిట్స్ ఎన్నైతే వస్తాయని ఫార్ములా బేస్డ్ మీద చేసేయచ్చు. అండ్ ఎన్సీఆర్టీలో కూడా కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, ఆ గ్రాఫ్స్ కూడా చూసుకోవాలి. డైరెక్ట్ బిట్స్ అడుగుతారు. అండ్ థర్మోడైనమిక్స్, ఈ థర్మోడైనమిక్స్ మనకు తెలిసిందే కదా, ఫిజిక్స్లో కూడా ఉంది. సో ఎందులోనూ కెమిస్ట్రీలో చదువుకున్నా ఫిజిక్స్లోనూ చదువుకున్నా మ్యాక్సిమం థర్మోడైనమిక్స్ అదే థియరీ ఉంటుంది. సో కాబట్టి గట్టిగా చదువుకోండి. రెండింటిలోనూ చాలా హై వెయిటేజ్ చాప్టర్ ఇది, అటు ఫిజిక్స్లోనూ హై వెయిటేజ్ అండ్ కెమిస్ట్రీలో కూడా. సో ఇది చాలా పెద్ద చాప్టర్, కానీ థియరీ బేస్డ్, డైరెక్ట్ బేస్డ్, ఈజీగా ఉండే క్వశ్చన్స్ చాలా అడుగుతారు కాబట్టి సో 4 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ ఈక్విలిబ్రియం 2 ఉన్నాయి. సో అందులో నుంచి కూడా మనం 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్లో ఎక్కువగా ఆక్సిడేషన్ గురించి, రిడక్షన్ గురించి ఇవి బాగా అడుగుతారు. సో అందులో నుంచి కూడా మనం 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టూడెంట్స్, మీరు కనుక నీట్ 2022 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే అన్అకాడమీ మీకోసం ఒక బిగ్గెస్ట్ ఆఫర్ తెచ్చింది. సో చాలా మంది స్టూడెంట్స్ అంటారు, అన్అకాడమీలో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే 1000 రూపీస్ కట్టాలి, 10,000 రూపీస్ కట్టాలి అని. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక ఆఫర్ని తెచ్చారు. సో మీకు సబ్స్క్రిప్షన్ ఎంత ప్రైస్కి వస్తుంది తెలుసా? జస్ట్ మీకు 239 రూపీస్కి సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది. ఎర్లియర్గా ఈ సబ్స్క్రిప్షన్ అనేది 269 రూపీస్ ఉన్నింది. సో ఇప్పుడు వాళ్ళు దీన్ని, ఈ ప్రైస్ని ఇంకా తగ్గించారు. 239 రూపీస్కి మీకు ఈ సబ్స్క్రిప్షన్ వస్తుంది. అన్న, మేము ఈ 239 రూపీస్ కడితే మాకు బెనిఫిట్స్ ఏంటి అని మీరు అడగచ్చు. మీరు అన్అకాడమీ యాప్లో మీకు కంప్లీట్ యాక్సెస్ వస్తుంది. సో మీరు అన్అకాడమీలో ఏ లైవ్ క్లాస్ వినాలన్నా, లేకపోతే ఏదన్నా ఫ్రెష్ బ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది నీట్ 2022 ఎగ్జామ్ వాళ్ళ కోసం. సో ఆ ఫ్రెష్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు ఆ క్లాసెస్ చూడొచ్చు. అలాగే మీకు మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ మాక్ టెస్ట్లో మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేకపోతే మీకు ఒక డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మీరు ప్లస్ క్లాసెస్లో వీళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ క్లాసెస్ తీసుకుంటారు, మీరు ఎడ్యుకేటర్ని డౌట్స్ కూడా అడగచ్చు. అలాగే మీరు సిబిఎస్ఈ ప్రిపేర్ అవుతుంటే సిబిఎస్ఈకి కూడా ఈ సబ్స్క్రిప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ అనే చాప్టర్లో వీక్గా ఉన్నారు, మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళండి, అన్అకాడమీలో ఉన్న టాప్ ఫిజిక్స్ లెక్చరర్ ఎవరు అనే సెర్చ్ చేయండి. నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత అన్అకాడమీ యాప్లోకి రండి. సో అన్అకాడమీ యాప్లో ఆ ఎడ్యుకేటర్ యొక్క నేమ్ సెర్చ్ చేయండి. సో అలాగే రే ఆప్టిక్స్ అనే చాప్టర్ని కూడా సెర్చ్ చేయండి. నెక్స్ట్ మీకు సెవరల్ వీడియోస్ వస్తాయి, రే ఆప్టిక్స్కి సంబంధించి ఆ ఎడ్యుకేటర్ ఏం చెప్పారో సెవరల్ వీడియోస్ వస్తాయి. సో మీరు ఆ క్లాసెస్ చూసి రే ఆప్టిక్స్లో స్ట్రెంథెన్ అవ్వచ్చు. సో ఈ ఆఫర్ టోటల్గా 45 డేస్ ఉంటుంది. ఓకేనా? 45 డేస్ మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ మీరు ఎలా బై చేయాలంటే, జస్ట్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో, అలాగే కామెంట్ సెక్షన్లో, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇచ్చాను. ఓకేనా? అక్కడికి వెళ్ళి జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ప్లస్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తానే వ్యూ ఆల్ ప్లాన్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు 1 month అని కనిపిస్తుంది కదా, ఆ 1 month మీద క్లిక్ చేసేసి 239 రూపీస్ పే చేసేయండి. మీరు ఈ ప్లస్ సబ్స్క్రిప్షన్ మీకు వస్తుంది. ఒకవేళ మీకు అక్కడ 239 రూపీస్ కనిపించకపోతే కింద రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, రెఫరల్ కోడ్ దగ్గర విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్ తో, విష్ణుకి వర్ధన్కి మధ్యలో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. చెప్తున్నాను కదా, మీరు నా కోడ్ యూజ్ చేస్తేనే, విష్ణువర్ధన్ అనే కోడ్ యూజ్ చేస్తేనే 239 రూపీస్కి వస్తుంది, లేకపోతే రాదు. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ ఇట్స్ కాంపౌండ్స్, ఇది చాలా చాలా చిన్న చాప్టర్, కానీ 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. లాస్ట్ టైం అయితే ఒక ట్రిటియం గురించి ఒక టేబుల్ ఎన్సీఆర్టీ టేబుల్ నుంచి వచ్చింది. సో ఎన్సీఆర్టీ టేబుల్స్ని అయితే అస్సలకి వదలొద్దు మీరు. అండ్ నెక్స్ట్ ఎక్స్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ తెలిసిందే కదా, 1A 2A, అందులో నుంచి ఈజీగా 2 to 3 బిట్స్ పడిపోతాయి. అండ్ నెక్స్ట్ పీ బ్లాక్ 13 14, ఈ 13 14 15 16 17 18 ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసినా అది మర్చిపోయినట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా రివిజన్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న రివిజ్ చేయాల్సిందే.
సో అప్పుడే మనకి అవుట్ ఆఫ్ వస్తాయి. పీ బ్లాక్ ఎలాంటి అడిగినా మీరు ఆన్సర్ చేసేలాగా ఉంటారు. అండ్ నెక్స్ట్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇది క్లాస్ 11 క్లాస్ 12 మొత్తానికి బేసిక్ చాప్టర్. సో ఇది అయితే మనం వదిలే ఛాన్స్ అస్సలకే లేదు. సో ఇందులో నుంచి కూడా మనం ఈజీగా 5 to 6 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ హైడ్రోకార్బన్స్ తెలిసిందే కదా, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఎరైన్స్ అవన్నీ ఉంటాయి. సో అందులో నుంచి కూడా మనం 3 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నుంచి కూడా 1 to 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంపారిటివ్గా చూసుకుంటే కొంచెం ఈ క్లాస్ 11th అనేది వెయిటేజ్ పరంగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఈజీ చాప్టర్స్ కూడా మీరు సరిగ్గా చదివితే, సో ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా మంచిగా యూటిలైజ్ చేసుకుని సో మంచిగా చదువుకోండి. అండ్ కమింగ్ టు క్లాస్ 12కి వచ్చేస్తే సాలిడ్ స్టేట్ సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ సొల్యూషన్స్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ బిట్స్ చాలా పడిపోతాయి అందులో. సో సొల్యూషన్స్ అస్సలు వదలొద్దు. అండ్ కొంచెం థియరీ బేస్డ్ క్వశ్చన్స్ చాప్టర్స్ ఉంటాయి కదా, అలా ఎలా అంటే ఇప్పుడు మెటలర్జీ కానివ్వండి, సర్ఫేస్ కెమిస్ట్రీ, పీ బ్లాక్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఇలాంటివి అయితే అసలు వదలొద్దు. ఎందుకంటే ఎలాగైతే ఎన్సీఆర్టీ లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ అలా డిట్టు దింపేస్తాడనమాట. ఈ పీ బ్లాక్ కూడా అంతే, 15, 16, 17, 18 ఇందాక చెప్పాను కదా, అవి మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి మల్టిపుల్ రివిజన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ, మెటలర్జీ చాలా ఈజీ చాప్టర్స్, కానీ అందులో నుంచి బిట్స్ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనం ఒక్క బిట్ 2 బిట్ కోసం తప్పకుండా సరే మనం మొత్తం చదవాల్సి ఉంటుంది ఆ చాప్టర్ మొత్తం. అండ్ నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. వెర్నర్స్ థియరీ అవన్నీ, నామెన్క్లేచర్ అవన్నీ ఫ్రీక్వెంట్గా అడుగుతారు క్వశ్చన్స్, చాలా హై వెయిటేజ్ ఉన్న చాప్టర్. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేస్తే హాలో ఆల్కేన్స్, ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్, ఎమైన్స్, ఇవి మొత్తం అసలు 11th క్లాస్ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక మీరు పొరపాటున వదిలేస్తే, దాన్ని లైట్ తీసుకుంటే ఇవేమీ మీకు అసలు ఎక్కవు. మీరు హైడ్రోకార్బన్స్, జీఓసి ఫస్ట్ ఇయర్లో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఈ క్లాస్ 12th ఆర్గానిక్కి అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ చేసుకుంటారు. సో కాబట్టి మీరు దాన్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. దాన్ని బట్టి ఈ బిట్స్ అనేవి కూడా ఉంటాయి చాలా. సో మెకానిజమ్స్ కానివ్వండి, బేసిక్ థియరీ కానివ్వండి, మొత్తం అవన్నీ క్లాస్ 11thలోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి జీఓసీని బాగా నేర్చుకోండి. దాని ప్రకారం ఇందులో ఉన్న ఆర్గానిక్ కెమిస్ట్రీ ముఖ్యంగా నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ పడతాయి. సో నాకు తెలిసి టోటల్గా క్లాస్ 11 క్లాస్ 12 కలిపితే ఒక 50 నేమ్డ్ రియాక్షన్స్ అలా ఉండొచ్చు, 45 to 50 లేదా 50+. సో అరౌండ్ 50 ఉంటుంది ఖచ్చితంగా అయితే. సో ఆ నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ మీకు వచ్చి ఉండాలి. అప్పుడే మీరు ఈజీగా 2 బిట్స్ అన్న అట్లీస్ట్ పెట్టగలుగుతారు. ఖచ్చితంగా నేమ్డ్ రియాక్షన్స్ మీద అయితే బిట్ పడిపోతుంది. లాస్ట్ టైం కూడా పడింది, లాస్ట్ టైం కూడా పడింది, 2019లో కూడా బిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇవి తెలిసిందే కదా, ఇవి చాలా చిన్న చాప్టర్సే. అండ్ చాలా యూస్ఫుల్ చాప్టర్స్ కూడా. బయోమాలిక్యూల్స్ అయితే ఆ స్ట్రక్చర్స్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు కాకపోయినా మీరు ఫర్దర్గానే నేర్చుకోవాల్సిందే. మీకు టైం ఉంటే ఆ సుక్రోజ్ అవన్నీ స్ట్రక్చర్స్ అవన్నీ నేర్చుకోండి. విటమిన్స్ టేబుల్ ఒకటి చాలా ఇంపార్టెంట్, అవన్నీ నేర్చుకోండి. మీకు అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ డయాగ్రామ్ బేస్డ్ అన్న క్వశ్చన్స్ చదవండి, అవైనా నేర్చుకోండి. అంతేకాని అస్సలకి వదిలేసి అలా మాత్రం అయితే అసలు ఏం చేయొద్దు. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కూడా, పాలిమర్స్ కూడా, ఈ రెండు కూడా చాలా ఈజీగానే ఉంటాయి, పెద్ద కష్టంగా ఏమి అనిపించవు. కాకపోతే త్వరగా మర్చిపోతూ ఉంటాం కాబట్టి కొంచెం రివిజన్స్ అనేవి మనము ఎక్కువసార్లు చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి అన్ని చాప్టర్స్ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th అన్ని చాప్టర్స్ నేను 2020, 2019 పేపర్ బట్టి నేను అనాలిసిస్ చేసి చూసి మొత్తం మీకు చెప్పాను. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మొత్తం చాప్టర్స్ కంప్లీట్ చేయలేమనుకుంటే దీని ప్రకారం చూసి ఏవైతే ఎక్కువ ఉంటున్నాయో, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు కెమికల్ బాండింగ్ కానివ్వండి, థర్మోడైనమిక్స్ కానివ్వండి, పీ బ్లాక్ కానివ్వండి, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానివ్వండి, సో ఇలాంటివి ఉంటాయి కదా, ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ కానివ్వండి, ఈ కిందున్న పాలిమర్స్, బయోమాలిక్యూల్స్ ఇవి కానివ్వండి, ఇలాంటివి కంప్లీట్ చేసేసుకుంటే అట్లీస్ట్ మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు, అట్లీస్ట్ 100 అయినా స్కోర్ చేయగలుగుతారు. సో కాబట్టి ఈ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. అండ్ నేనైతే మొత్తం అన్నీ చదవమనే చెప్తాను, కానీ టైం లేదు కాబట్టి అట్లీస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నా చదివితే అట్లీస్ట్ 100 మార్క్స్ అయినా వస్తాయి కదా. సో అలా కొంచెం తెలివిగా ప్రిపేర్ అవ్వండి. అంతేగాని లైన్గా చదవాలనుకుని లైన్గా చేయటం అలా ఏమొద్దు. సో మొత్తం చూసుకుని అన్నీ ప్రిపేర్ అవ్వండి. సో చాలా తక్కువ టైమే ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.